హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఇది నమస్తే అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా వెంటనే ఇమీడియట్గా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెట్లలో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడగలరు. నేను చేసిన ఈ టెంపుల్ దర్శన వీడియోస్ అని ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడొచ్చు, మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ మర్చిపోదు, హరే రామ. ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో చూసేప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, నాకు టెంపుల్ దర్శన యాత్రకి హెల్ప్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్ దర్శన్ టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా హిందూ డెవోషన్ నాలెడ్జ్ అని తెలుగు అండి, మూడో ఛానల్. దాంట్లో భగవద్గీత, భాగవతం, రామాయణం, కృష్ణ లైఫ్ హిస్టరీ, మహాభారతం ఇలాంటివన్నీ హిందూ డెవోషన్ నాలెడ్జ్ గురించి చెప్తాను త్వరలో. దాంట్లో కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 3 ఛానల్స్. ఓకే, దయచేసి 3 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. ఇది వచ్చేసి రామ మందిరం అండి. ఇది సింగరకొండ అండి, సింగరకొండ అద్దంకి మండలం సింగరకొండ కోదండ రామాలయం అండి. కోదండ రామాలయం హరే రామ శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ మండపం అండి ఇది. సో యాక్చువల్లీ ఇక్కడ నిరంతరము 24 గంటలు ఇక్కడ యాగాలు చేస్తారు. ఇక్కడ 24 గంటలు హరే రామ మంత్రం జపిస్తారండి, హరే రామ మంత్రం జపిస్తారు. అదేవిధంగా హరే రామ మంత్రము నిత్యము భజన చేస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. ఈ కోదండ రామాలయంలో సింగరకొండ కోదండ రామాలయము సింగరకొండ అద్దంకి మండలం ప్రకాశం జిల్లా, అంటే ప్రజెంట్ వచ్చేసి బాపట్ల జిల్లా అండి. సో మీకు ఏదైనా ఈ యొక్క దేవస్థానం గురించి తెలుసుకోవాలంటే సింగరకొండ నుంచి మీరు ఏదైనా ఈ యొక్క గుడి అభివృద్ధి కానీ, ఈ గుడి నిర్వహణ కానీ, పూజా కార్యక్రమాలు కానీ, ఇతర అన్నదాన కార్యక్రమాలు కానీ, సో ఈ యొక్క గుడికి మీరు ఏదైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా ఈ యొక్క దేవస్థానం యొక్క సంస్థ ధర్మకర్తలు కానీ, సో ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదించి ఈ యొక్క ప్రధాన అర్చకులు కానీ, పూజారులు కానీ, ఈ యొక్క కోదండరామన్ యొక్క దేవస్థానం యొక్క ధర్మకర్తను దయచేసి సంప్రదించి మీకు తోచిన శక్తి కొద్దిగా, మీకు తోచినంత మీకు శక్తి కొద్దిగా కానుకలు కానీ, మొక్కుబడులు కానీ, లేకపోతే ధన రూపైన, వస్తు రూపైన, బంగారు, వెండి ఇలాంటి ఏవైనా సరే మీరు వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఇచ్చి రసీదు పొందండి. సో మీరు అప్పుడు గుడికి పూర్తిగా విరాళాలు ఇచ్చినట్టు అవుతుంది, ప్లస్ రసీదు తీసుకుని అప్పుడు గుడికి పూర్తిగా చెందుతుందండి. సో అది మీరు మామూలుగా జనరల్గా ఇస్తే అది గుడికి చెందదు, మీరు లేకపోతే హుండీలోనే వేయచ్చు. సో ఇక్కడ హుండీ ఉంటుంది ఈ యొక్క దేవస్థానంలో కోదండరామంలో. ఆ హుండీలో వేసి మీ యొక్క భక్తులు అంటే భక్తులు ఇచ్చేటువంటి కానుకలు, మొక్కుబడులు కూడా మీ యొక్క హుండీలు వేసి స్వామివారికి సమర్పించుకోవచ్చు అండి, శ్రీరాముడికి. సో ఇట్లా ఈ యొక్క కోదండరామాలయ యొక్క దేవస్థానానికి దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను. సో ఈ యొక్క గుడి అభివృద్ధికి, గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, ఇతర అన్నదాన కార్యక్రమాలకి సో మీకు తోచిన సహాయం మీరు చేసి విరాళాలు ఇచ్చి ఆదుకోండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఎందుకు చెప్తున్నానంటే, సో కృష్ణుడు ఉన్నటువంటి దేవాలయంలో, శ్రీకృష్ణ దేవాలయంలో మనం ఎప్పుడు హరే కృష్ణ 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 హరే హరే ముందు చెప్తాం. అదేవిధంగా రామాయణం ఉన్నటువంటి దేవస్థానంలో హరే రామ 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 హరే హరే అని ముందు చెప్తాం. సో ఎటు పలికినా కానీ సో ఒకటి ముందు ఒకటి ఎన్నుకున్నా మనం హరే రామ మంత్రం జపించాలి, లేదా హరే కృష్ణ మంత్రం జపించడం శాశ్వతంగా ఉంటుంది. అది చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క హరే రామ మంత్రం, హరే కృష్ణ మంత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు జపించండి. ఇది చూడొచ్చు, ఇది శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం, శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం సింగరకొండ ప్రకాశం జిల్లా. యాక్చువల్గా ఇది ఇంతకుముందు ప్రకాశం జిల్లా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల జిల్లా. శ్రీ కోదండరామస్వామి వారి శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం సింగరకొండ అద్దంకి మండలం ప్రకాశం జిల్లా అండి. చూడచ్చు. సో నూతన పాలకవర్గం ఉంది వీళ్ళు. చూడచ్చు. శ్రీ చిలకల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్, శ్రీ నాగసూరి వెంకట సుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీ పశుపతి రామారావు గారు సెక్రటరీ, శ్రీ చిలకల శివ జాయింట్ సెక్రటరీ, శ్రీ చెబ్రోల్ పాండరంగారావు గారు ట్రెజరరు, శ్రీ చిలకల విశ్వేశ్వరరావు గారు మెంబరు, శ్రీ బైసాని కోదండ రామప్రసాద్ గారు మెంబరు, శ్రీ చిన్ని రామారావు గారు మెంబరు, శ్రీ కొత్త రమేష్ గారు మెంబరు, శ్రీరామ్ రక్ష సర్వ జగద్రక్ష. చూడొచ్చు. సో శ్రీ చిలకల శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ అండి, శ్రీ నాగసూరి వెంకట సుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్, శ్రీ పశుమతి రామారావు గారు సెక్రటరీ, శ్రీ చిలకల శివ గారు జాయింట్ సెక్రటరీ గారు అండి, శివ గారు. ఇట్లా మీరు తప్పకుండా ఏదైనా మీరు దాని గురించి ప్రశ్నించండి. ఇది ఈ ప్రత్యేకత గుడి. సో శ్రీరామ నామ జప సేవ
శ్రమ సమాజం అండి ఇది. శ్రీరామ నామజపం, అందుకే చెప్పాను కదా, హరే కృష్ణ కృష్ణుని యొక్క నామజపం ఎట్లా చేస్తాము, భగవన్ నామస్మరణ అనేది చాలా ముఖ్యం, అతి పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది. సో ప్రతి నిత్యము మనం భగవన్ నామస్మరణ చేయడం కానీ, సో జపం చేయడం కానీ, హరే కృష్ణ మంత్రం కానీ, హరే రామ మంత్రం కానీ, లేకపోతే ఓం నమః శివాయ కానీ, ఓం నమో వెంకటేశ్వరాయ కానీ, ఇలాంటి భగవంతుని యొక్క రూపాల యొక్క నామాలు అండి. ఈ యొక్క నామాలు నిత్యం జపించండి, నిత్యం భజన చేయండి, కీర్తన చేయండి. అప్పుడు మనకు శక్తిగా ఉంటుంది, చక్కగా మన జీవితం సాగిపోతుంది. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భగవద్గీతతో తలదూగుతాము. సో శ్రీరాముని యొక్క ఆశీర్వాదం ఉన్నంత వరకు, అండదండలు ఉన్నంత వరకు మన జీవితాంతం సాఫీగా జరిగిపోతుంది. చక్కటి ఫలితం ఉంటుంది, చక్కటి మన శుభం జరుగుతుంది. సో విజయం అనేది మన వెంటే ఉంటుంది. సో అందుకే శ్రీరామనామం జపించండి. శ్రీరామనామం జప సేవ శ్రమ సమాజం అండి. సింగరకొండ అన్ని చూసుకొని పాస్ చేసుకోండి. రీషన్ నెంబర్ 13489 పాలకవర్గం. శ్రీ నూకల పుల్లారావు గారు అధ్యక్షుడు అండి. శ్రీ నూకల పుల్లారావు గారు అధ్యక్షుడు, శ్రీ నాయుడు ఆంజనేయులు గారు ఉపాధ్యక్షుడు, శ్రీ అట్టులూరి వెంకటేశ్వరరావు గారు కార్యదర్శి, శ్రీ కోట వెంకటేశ్వరరావు గారు కోశాధికారి, శ్రీ పూర్ణానందం గారు సభ్యులు, శ్రీ గరిమిడి నారాయణ గారు సభ్యులు, శ్రీ చంద్రపాటి మల్లికార్జునరావు గారు సభ్యులు, శ్రీ అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు సభ్యులు, శ్రీ కాకాని హనుమంతరావు గారు సభ్యులే. సో వీళ్ళందరూ సభ్యులండి. శ్రీ కురిచేటి హనుమంతరావు గారు, శ్రీ చామంతి లింగారావు గారు, శ్రీ పులిశెట్టి రాములు గారు, శ్రీ కోటలక్ష్మి కాంతం గారు, శ్రీ మోటుపల్లి తిరుపతి రాయుడు గారు, శ్రీ తాళ్ళూరు వెంకటేశ్వరరావు గారు, శ్రీ చల్లగండ్ల శ్రీరామ గారు, శ్రీ కొత్తమాసు వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ గుడికి ఈ యొక్క శ్రీరామనామజప శ్రమ సమాజానికి ఈ యొక్క అధ్యక్షులు ఉపాధ్యక్షులు మెంబర్లు అండి. దయచేసి ఈ యొక్క గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి దయచేసి మీ శక్తి కొద్దిగా మీరు వేరే ఊరి నుంచి వచ్చిన ఈ గ్రామ ప్రజలు కానీ, ఈ యొక్క ప్రకాశం జిల్లా కానీ, బాపట్ల జిల్లా కానీ, ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ ఈ యొక్క కోదండ రామాలయానికి దయచేసి సహాయం చేయండి, విరాళాలు ఇచ్చి ఆదుకోండి, ఇంకా బాగా డెవలప్ చేయండి. ప్రతి నిత్యం ఇక్కడ భజన జరుగుతుంది, శ్రీరామ భజన నిత్యం జరుగుతుంది. 24 గంటలు భజన చేస్తుంటారు. ఎవరో ఒకరు కనీసం మినిమం ఒక్కరైనా సరే, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, సో బ్యాచ్ వైజ్ వస్తూ ఒక రైతు తర్వాత రెస్ట్ తీసుకుంటూ చూడదు మీరు నిరంతరం అక్కడ జరుగుతుంది. సో ఎక్కడ నేను చూసినటువంటి ఈ యొక్క టెంపుల్స్లో ఎక్కడా కానీ లేదండి ఇంత పవిత్రంగా, ఒక నిష్టగా, దీక్షగా, పట్టుదలతో నిరంతరంగా చేస్తున్నారు. సో ఇది ఒక శక్తివంతమైనటువంటి భజన. సో ఎవరు ఆపరండి. సో జనరల్గా ఏ యొక్క గుడిలో చూసినా ఒక టైమింగ్స్ ఉంటాయి మనకు భజన చేయడానికి. ఇక్కడ ఏంటంటే భజన చేసేదానికి ఇక్కడ టైం లేదండి. 24 hours భజన. ఈ యొక్క హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటే నామంతో భజన చేస్తూ నిత్యం జపిస్తుంటారు. వేరే యొక్క రామ మందిరంలో కానీ, రామాలయంలో కానీ మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఒక టైమింగ్స్ మార్నింగ్ కానీ, నైట్ పూట కానీ, రాత్రిపూట కానీ 9 లోపల కానీ క్లోజ్ చేస్తారు 10 గంటలు. ఇక్కడ అటు కాదండి, ప్రతి ఉదయం 6 గంటల నుంచి కాదు, అది 24 hours అట్లే రన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏంటంటే 24 గంటలు హరే రామ భజన చేయడం అనేది ఒక ప్రత్యేకత. సో అది ఇతరులకి, మానవాళికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భక్తులకు కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో నాకు తెలియదు. కానీ అదేవిధంగా మనం 24 hours చేయడం వలన ఒక ఇతర జీవులకి ఏమైనా ఇబ్బంది కంటే సౌండ్ అంటే శబ్దం, సో శ్రీరామ శబ్దం చేస్తూ సో రామభజన చేస్తుంటారు. సో అది ఎంతో శక్తివంతమైనది, ఎంతో శుభసూచకమైనది అని తెలుసు. కానీ ఈ వాళ్ళు ఒకసారి ధర్మకర్తని అడిగి, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. దానికి ఒక టైం కేటాయించి ఇంకా చేస్తే సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ఈ యొక్క శాశ్వతంగా 24 గంటలు భజన చేయడం చూడొచ్చు. ఇక్కడ ఇది పక్కనే ఉంటుందండి సరస్వతి అమ్మవారి దేవస్థానం. ఇది చూడొచ్చు, ఇది సరస్వతి అమ్మవారి దేవస్థానం. సో దేవాలయానికి విరాళాలు ఇచ్చిన దాతలు, ₹1,00,000 ఇచ్చిన దాతలు, కీర్తి రామారావు గారు కట్టి, భార్య రామారావు గారు ఒంగోలు. సో వాళ్ళ కుమారులు తీసుకోవచ్చు. వారి కుమార్తె శ్రీరామూర్తి, భార్య తమిళ గారు, హరినాథ్ బాబు గారు. సో వీరి కుమార్తె పిన్నమనేని చంద్రకళ, భర్త సూర్య, అక్కబావ చంద్రూరి పద్మావతి భర్త ఆదినారాయణ, కుమారెడ్డిపాలెం. సో తీసుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారిని, సరస్వతి అమ్మవారిని చూడొచ్చు. అందరూ సరస్వతి అమ్మవారిని దర్శించుకోండి. సో సరస్వతి కటాక్షం అంతవరకు మనం చక్కగా మంచి చదువు తెలుసుకోవచ్చు. అందుకు సరస్వతి తల్లి చాలా గొప్పవారు. అదేవిధంగా లక్ష్మీదేవి అంటే మనకి ఏంటంటే ధనం కావాలంటే లక్ష్మీదేవిని పూజించాలి, చదువు కావాలంటే సరస్వతిని పూజించాలి. అది మనకు చూసిన సృష్టిలో సరస్వతి తల్లి ఉంటే మనకంతా చదువు బాగా వస్తుంది, స్పష్టంగా పలకలం, బాగా నేర్చుకోగలం. సో సరస్వతి దేవి మనకు చదువులో తల్లి అంటారు.
ఈ దేవాలయానికి టైల్స్ వేయించిన తర్వాత కీర్తి శక్తి తిరుమామిల ఆంజనేయుని విష్ణుకట్టు భార్య లలితమ్మ, వీరి కుమారుడు మాధవరావు భార్య ఉషారాణి గారు, కుమారుడు నవీన్, కుమార్తె శృతి అతనికి. సో ఇట్లా ఈ యొక్క దీనికి నిర్మాణానికి దారి సహకరించిన వాళ్ళు. ఇంకపోతే మన కోదండరామానికి వస్తే విషయం. సో ఇది కోదండరామస్వామి దేవస్థానం సింగరకొండ పూజా వివరణలో ప్రతి నెల వచ్చు పునర్వసు నక్షత్రం స్వామివారి పుట్టిన నక్షత్రం రోజున స్వామివారికి పంచామృత అభిషేకం చేయబడింది. శాశ్వత అభిషేకం 3,000 రూపాయలు, పంచామృత అభిషేకం 110, సహస్రనామ పూజ 110, అష్టోత్తర పూజ 20 రూపాయలు, శాశ్వత అష్టోత్తర నామ పూజ 3,000 రూపాయలు. ఇట్లా చేసుకోవచ్చండి. ఇక్కడ జరుగుతుంది పూజా కార్యక్రమం. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ నాగమయ్య పుట్ట అంటే సింగరకొండ ఇక్కడే ఉంటుంది, ఇదే పక్కన ఉంటుంది కదా. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండొచ్చు, అంటే అది వెనపక్క ఉంటుంది, చూపిస్తాను. ఇదే ఉంటుంది. సో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ నాగమయ్య పుట్ట సింగరకొండ పూజా వివరంలో పంచామృత అభిషేకం 110, సహస్రనామ పూజ 110, అష్టోత్తర నామ పూజ 50 రూపాయలు, పుట్టపోగులు 50 రూపాయలు ఇచ్చి మనం చెల్లించుకొని టికెట్ తీసుకొని సో ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. శ్రీ చిలక శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ అండి. ఇక్కడ శ్రీ నాగసూరి వెంకటసుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు, వెంకటసుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్ అండి. వాళ్ళ ఫోన్ నెంబర్ 9848329292. ఓకే. అదేవిధంగా శ్రీ చేబ్రోలు పాండురంగారావు గారు. సో వాళ్ళ సెల్ నెంబర్ వచ్చేసి 9848013584. సో ఇది చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ గుడి వివరాలు తెలుసుకోవచ్చండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా సో గుడి ఇట్లా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, 6 బయట విశాలంగా ఉంటుంది స్థలం. సో అది ఎంట్రన్స్ ప్లేస్, ఇది వచ్చి ఇది ఎంట్రన్స్. సో తర్వాత మీకు ఎంట్రన్స్ తర్వాత ఇంకో వీడియోలు చూపిస్తాను. అది ఆఫీసు రూమ్స్ అన్నీ ఉంటాయి అనుకుంటా. సో అక్కడ బాలాజీ నెల కొన్ని స్టాఫ్ రూమ్ ఉండేదానికి, మేనేజ్మెంట్ ఉండేదానికి. సో అటు నుంచి వచ్చేది ఎంట్రన్స్. అటు పైకి వెళ్ళచ్చు ఉన్నాం మనం. సో పైన లక్ష్మీనరసింహ స్వామికి వెళ్ళేటువంటి దారి పైకి ఉంది. సో అటు చూడవచ్చు. బత్తుల రామారావు గారు సమర్పించే సరస్వతి మందిరానికి. సో ఇవన్నీ పైన మండపాలు అన్నీ ఉంటాయి. సో పైన కూడా చూస్తే మీరు ఇంకా ఈ దేవస్థానం చుట్టుపక్కల ఇక్కడ అందరూ ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు వృద్ధులు కూడా ఉంటారు. వృద్ధులు ఇప్పుడు నిత్యము హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ఇప్పుడు నిత్యం ఇక్కడ జపిస్తూనే ఉంటారు. సార్ జపించడం పక్కన పెడితే జపం కంటే భజన చేస్తారండి. ఇక్కడ భజన 24 గంటలు ఎప్పుడు జరుగుతుంది. అంత గొప్ప ప్రత్యేకత. అటుపక్క ప్రతి వెనకపక్క మీకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన మందిరం అది, అన్నదానం అటువంటి గది. సో చాలా చక్కగా ఇక్కడ 3 పూట్ల భోజనాలు పెడతారు వాళ్ళకి. ప్లస్ వాళ్ళు 3 పూట్ల ఇక్కడ నిత్యం 24 hours హరే రామ మంత్రం భజన చేస్తారు. అది ప్రత్యేకత అండి. ఇది చూడచ్చు. చూడండి ఇట్లా ఎప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు కానీ, ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ సో వాళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత కూర్చుంటారు. సో నిత్యం ఇక్కడ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే భజన చేస్తూనే ఉంటారు. సో అది ఇక్కడ ప్రత్యేకత చూడవచ్చు. సో ఇప్పటివరకు నా ఛానల్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వెంటనే ఈ యొక్క వీడియో చూసినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఈ టెంపుల్ దర్శనానికి హెల్ప్ చేయండి, సహాయం చేయండి. హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే చూడొచ్చు. సో ఇప్పుడు ఇంకో వీడియోలో మీకు ఈ యొక్క రామాయణం గురించి షార్ట్కట్ అట్లా బొమ్మల రూపంలో ఉంది. బొమ్మల రూపంలో ఉంది. దీని గురించి ఒక వీడియో చేసి చూపిస్తాను. చూడండి. ఓకే. ఇక్కడ వచ్చేసి మీకు హనుమంతుడు ఉంటాడు. బాలాంజనేయ స్వామి అండి. ఇక్కడ చూడొచ్చు. బాలాంజనేయ స్వామి ఉంటారు. సో దర్శించుకోండి. సో చాలా అద్భుతంగా ఉంటారు బాలాంజనేయ స్వామి. జై అని శ్రీ ఆంజనేయ ప్రసన్న, 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 శ్రీ ఆంజనేయ చక్కగా అద్భుతంగా ఉంటారు. ఇక్కడ అంతా రోజు నిత్యం ఉదయం సాయంత్రం పూట పూజా కార్యక్రమం జరుగుతాయి. చూడొచ్చు. సో ఇట్లా నిత్యము ఎవరో ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ కూర్చొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అని భజన నిత్యము 24 గంటలు కంటిన్యూగా చేస్తారు. ఇక్కడ ఈ మందిరంలో ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఇప్పుడు చూసినటువంటి టెంపుల్స్లో ఏ రామ మందిరంలో కానీ ఉదయం పూట కానీ, లేకపోతే సాయంత్రం పూట కానీ, లేకపోతే రాత్రిపూట 10 గంటల లోపల క్లోజ్ చేస్తే ఇక్కడ అట్లా కాదండి. ఇక్కడ ప్రత్యేకత అంటే 24 hours రామజపం జపించాలి, రామ భజన పలకాలి. ఈ యొక్క గుడి ప్రత్యేకత, ఈ యొక్క నిరంతర శక్తి వాళ్ళ శక్తిని ఇస్తుంది. రాముని యొక్క శక్తి, రాముని యొక్క ఎనర్జీ, ఆ యొక్క రాముని యొక్క పవర్ ఏంటో ఇక్కడ ఈ యొక్క భక్తులందరికీ మంచిగా వరాన్ని ఇస్తూ శుభం జరగాలని ఈ నిత్యం కోరుకుంటున్నారు. సో అదే నిత్యం జపిస్తున్నారు, నిత్యం భజన చేస్తున్నారండి. ఇది ప్రత్యేకత. దయచేసి ఈ యొక్క భక్తులకు అందరూ సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గుడికి, దేవస్థానానికి విరాళాలు ఇచ్చి ఆదుకోండి. అదేవిధంగా గుడి నిర్వహణకి, పూజా కార్యక్రమాలకి, అన్నదాన కార్యక్రమానికి మీ శక్తి కొద్దిగా మీరు ఈ యొక్క సింగరకొండకి కోదండరామస్వామి దేవస్థానానికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు విరాళాలు ఇచ్చి సహాయం చేస్తుందో కోరుతున్నాను. నా తరఫున కానీ, నా ఛానల్ తరఫున కానీ, ఈ గుడి దేవస్థానం సంస్కర్తల తరఫున కానీ కోరుతుంది. ఈ భక్తుల తరఫున నేను
ప్రత్యేకంగా కోరుతున్నాను. దయచేసి వీళ్ళకి ఈ గుడి నిర్వహణకి వీళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం సహకరించాలని కోరుతున్నాను. ఎందుకంటే నిరంతరంగా ఎక్కడ ఇంత పర్ఫెక్ట్గా ఇంత 24 గంటలు ఎక్కడ జరిపించారని భజన చేయరు. ఎందుకంటే భజన ఒక టైం ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ అది నైట్ అంతవరకు. సో మళ్ళీ తిరిగి చేస్తాం, ఎందుకంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా భజన చేయొచ్చు. కానీ మనం భజన చేయొచ్చు, శ్రీరామ మంత్రము శ్రీరామ నామం చేయాలంటే సపరేట్గా మనం హరే కృష్ణ మహామంత్రం ఎలా చేస్తాం అలా చేయొచ్చు. శబ్దం ఎక్కడ శబ్దం తగ్గించుకో, ఇక్కడ శబ్దంతో పాటు జరుగుతుంటుంది, భజన జరుగుతుంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తారు, ఒక 3 4 5 మంది మినిమం ఒక్కరన్నా సరే, మినిమం ఒక్కరు అట్లీస్ట్ ఒక్కరు కానీ ఇక్కడ ఉండి భజనని ఆపకుండా ఆ స్వామివారికి అంకితం చేస్తాం. ఇది ఒక గుడి యొక్క ప్రత్యేకత. దానికి ధన్యవాదాలు. గొప్ప విషయం ఇది, చాలా చాలా గొప్ప విషయం అండి. చూడొచ్చు, మీరు భగవంతుని తలుచుకోవచ్చు. శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం చూడొచ్చు. సో ఇది స్వామివారిని తలుచుకోండి, సో బొట్టు పెట్టుకోండి. సో అలా నేను నామం పెట్టుకున్నాను, జస్ట్ ఒకటి. సో చూడొచ్చు, చుట్టుపక్కల మీకు ఇక రామాయణం గురించి ఇంకొక వీడియో చేస్తాను, చూడండి. మీరు ఒకసారి ధ్వజస్తంభం నేను తెచ్చుకొని మీరు ఈ యొక్క రాముని యొక్క అనుగ్రహం పొందండి. రాముని యొక్క ఆశీర్వాదం తీసుకొని భగవంతుడు మనకి ఎప్పుడు వెళ్ళవెళ్ళ మనకు ఆయన కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉండాలి, భక్తులందరికీ ఉండేటువంటి వృద్ధులకి, భక్తులకి, పెద్దవాళ్ళకి అందరికీ నిత్యం రామ హరే రామ హరే రామ 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 హరే హరే భజన చేసినటువంటి భక్తులందరికీ వాళ్ళకి మంచి జరగాలని, మేలు జరగాలని, శుభం జరగాలని, వాళ్ళకి ఎప్పుడు కోదండరామస్వామి యొక్క కటాక్షం ఉండే సీతారామచంద్ర లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి సమేత అందరికీ కృపాకటాక్షం భక్తులందరూ ఉండాలని కోరుకుంటున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూడొచ్చు, మీరు చూడొచ్చు, మీరు దర్శించుకోండి. ఈ యొక్క సీతారామచంద్ర లక్ష్మణ సమేత ఉన్నది, దర్శించుకోండి. నిత్యం జపించండి, నిత్యం రామరామం జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు వీడియో చేస్తాను.